పోలీస్ వాళ్ళు మొత్తం బ్యారికేడ్ చేసారు. ఇక్కడ నుంచి అయితే జనాలు ఎవరికి పంపించట్లేదు. దర్శనానికి ఎవరైనా వచ్చేవాళ్ళంటే ఎవరు కూడా రాకండి. ఇక్కడ చూడండి, ఎక్కడ నుంచి అక్కడ మొత్తం బ్లాక్ చేసేసారు. ఎవరినైతే దర్శనం పంపించట్లేదు. వచ్చిన జనాలే ఇబ్బంది పడుతున్నారు లోనికి వెళ్ళలేక. అక్కడ చూసుకున్నట్లయితే మనకి వినాయకుని తీసుకుని వెళ్ళే టస్కర్ కూడా వచ్చేసింది. అది వినాయకుని సెడ్ అయితే తీస్తారు పైనుంచి టీన్ల సెడ్ కనిపిస్తుంది జాలిలో. కనిపిస్తుంది కదా, సెడ్ మొత్తం తీసేస్తారు లోపలికి. పైనంగా వచ్చేసి షెడ్ కూడా తీస్తున్నారు కార్పెంటర్స్ వచ్చి. రేపు పొద్దున్న అయితే ఈ టస్కర్ పైకి వినాయకుడిని తీసి పెడతారు. జాలి లోపల నుంచి అయితే సరిగా కనిపించట్లేదు. వినాయకుడు వచ్చేసి దూరంలో ఉండు, చాలా దూరం లోపల మనకి వచ్చేసి భక్తుల్ని ఇక్కడే ఆపేసారు. చూడండి, వినాయకుని పైన వచ్చేసి రేకుల షెడ్ ఉంది. దానికైతే పూర్తిగా క్లియర్ చేసిన తర్వాత క్రేన్లో వచ్చి వాటి సాయంతో అయితే మన వినాయకునికి పై వరకు టస్కర్ పైన తీసి పెడతారు. కనిపిస్తుంది కదా, కింద వచ్చేసి టస్కర్ కూడా మనకి పూలతో వచ్చేసి డెకరేషన్ రెడీ చేస్తారు. దాని వెహికల్ పైన టస్కర్ని. ఓన్లీ ఫ్రెష్ వాళ్ళకి లోనికి అలో ఉంది. ఎవరి యూట్యూబర్స్ ఎవరికి రాజేందర్ గారు మెగా ఇండస్ట్రీ ఇంకా పవన్ కి భక్తులతో 500 రూపాయలు సమర్పిస్తున్నారు. రాజేందర్ శిల్పి గారిని పిలుస్తారు, అన్నం చేస్తారు. ఆయన ఆధ్వర్యంలో పూర్తి వినాయకుడు అయితే మనకు తయారు చేయడం జరిగింది. బయటికి స్లాబ్ లాగా రాలేదు అక్కడి నుంచి. దానికంటే ఇంకా చూసారు ఐరన్ చేసేసి చూస్తున్నారు కదా, లోపలికి అయితే ఎవరిని కూడా రానివ్వట్లేరు. మొత్తం వాళ్ళే కార్పెంటర్స్ చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులు కూడా ఇక్కడే జామ్ అయిపోయారు. దయచేసి ఎవరు కూడా రాకండి. జనాలకి దర్శనం అయితే బంద్ చేయడం జరిగింది.